కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్రభుత్వం తెచ్చుకునే రుణాలకు తామెందుకు అడ్డుపడతాం అన్నారు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అయితే తనకు అంత శక్తి కూడా లేదన్నారు. సోషల్ మీడియాలో చాలా మంది మెయిల్స్ పెడుతున్నారన్నారు. తమ హయాంలో ఎంతో మంది ఇలాంటి ఫిర్యాదులు చేశారన్నారు. మీరు కేంద్రము భాగస్వాములు కూటమి, అసలు కూటమి సర్కారు పైన ఢిల్లీలో ఉండేది మీ మీద ఆధారపడింది. అంటే ఎవరో జర్మనీలో ఎక్కడో మెయిల్స్ రాస్తే మీకున్న శక్తి సామర్థ్యాలను ఆపగలుగుతుందండి. సోషల్ మీడియాలో మెయిల్స్లో ఎంతోమంది ఎన్నో రాస్తుంటారు. 2019 నుంచి 24 కూడా ఎంతోమంది అమెరికా నుంచి యూరోప్ నుంచి రకరకాల మెయిల్, రకరకాల కంప్లైంట్లు. అప్పుడు మేము బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా చట్ట ప్రకారంగా ప్రభుత్వ ప్రోగ్రాంల కోసము చట్ట ప్రకారంగా చట్టం చేసి అప్పు చేస్తూ ఉంటే మీ వైజాగ్కు సంబంధించిన మీ శాసనసభ్యులు, ఇప్పుడు శాసనసభ్యుడు అప్పుడు శాసనసభ్యుడే, కోర్టుకు వెళ్ళలేదండి, వ్యాజ్యం వేయలేదండి. ఈరోజు మీ దగ్గర అతి ప్రాముఖ్యమైన కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఆ రోజు పలు లెటర్లు రాయలేదండి. అంటే అప్పుడు కూడా దేశద్రోహమేనా? ఇప్పుడు దేశద్రోహం అంటే అప్పుడు దేశద్రోహమే కదా. అంటే అప్పుడు ఎంతమంది దేశద్రోహాలు ఉన్నట్లు మీ దగ్గర? ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఏదన్నా కానీ అంటే మీ అసమర్థతను కప్పిపుచ్చుకునేదానికి మా మీద ఏందండి బురదలేది? ఎంతోమంది ఇప్పుడు జర్మనీలో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఇండియాలోనే ఉండొచ్చు. ఎవరికైనా కానీ ప్రభుత్వ పరిపాలన సరిగా లేదన్నప్పుడు వాళ్ళ ఫండమెంటల్ రైట్ అది, ఎవరైనా రాసి ఉండొచ్చు.